హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ ప్యారడైస్. వీకెండ్ అనగానే మనకి ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా తినాలి అని అయితే కంపల్సరీ అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపించిందండి. ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా అని ఆలోచిస్తూ ఉండగా నేను ఇంతకుముందే విజిట్ చేసినటువంటి తాజ్ ప్యాలెస్ అయితే నా మైండ్లోకి వచ్చేసింది. ఇది ఎగ్జాక్ట్గా కర్నూలు నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళే రూట్లో హైవే పైన ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉంటుంది. ఇందులో మనకు అరేబియన్ మండి, చైనీస్ డిషెస్, టిఫిన్స్, దోశ, పూరి, డిన్నర్, ఎవ్రీథింగ్ మనకైతే ఉంటాయి. స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అవి. స్టార్టింగ్ అయితే గిఫ్ట్ షాప్, ఇంకాస్త లోపలికి వెళ్ళామంటే మనకైతే షిప్ కూడా కనిపిస్తుంది. దీన్ని షిప్ రెస్టారెంట్ అని కూడా అంటారు కొంతమంది. స్టార్టింగ్ అయితే ప్యూర్ వెజిటేరియన్ సెక్షన్ మనకు కనిపిస్తుంది. వెజిటేరియన్ తినాల్సిన వాళ్ళు వెజిటేరియన్, నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళు నాన్ వెజ్ ఎక్కడైనా మనం తినొచ్చు. సో ఇదంతా లోపలండి. లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. దాని లోపలికి వెళ్తే ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే వీళ్ళు చేశారు. జర్నీస్ చేసి వచ్చిన వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి రెస్టారెంట్ అని అయితే చెప్పవచ్చు. ఇదండి లోపలంతా ఇలా ఉంటుంది. ఇంకా కాస్త మరి బయటికి వెళ్ళామంటే బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ప్లే ఏరియా మనకు కనిపిస్తుంది. పిల్లలు మంచిగా ఆడుకోవడానికి అయితే పెట్టారు. ఇదైతే అరేబియన్ మండి బిర్యానీ. లోపలైతే చాలా బాగుంటుంది. ఇది కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితేనేమి, కపుల్స్కి అయితేనేమి, ఎక్కడ కూర్చొని తినాలనిపిస్తే అక్కడ కూర్చోడానికి అయితే ఫెసిలిటీస్ వీళ్ళు అరేంజ్ చేశారు. బాగుంది కదా. లోపలంతా చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఈవినింగ్ అండి నేను ఇదంతా తీసింది. సో ఎవరు లేరు, అంటే జర్నీస్ చేసేవాళ్ళు నైట్ టైమ్సే కదా ఎక్కువ ప్రిఫర్ చేసేది. సో నేనైతే ఈవినింగ్ వెళ్ళి తీసాను ఇదంతా. ఈవినింగ్ అయితే బాగా క్లియర్గా అన్నీ కనిపిస్తాయి అన్నట్లుగా నేనైతే వెళ్ళాను. వీళ్ళైతే కర్టన్స్ తోటి పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కలాగా అన్నట్లుగా పెట్టారు. ఇదంతా వీడియో తీసుకొని నేను మళ్ళీ బయటికి అయితే వెళ్ళాను. బయటికి వెళ్ళగానే మనకు ఇలా ఉంటుంది చూడండి, మొత్తం షిప్ స్టార్టింగ్ నుంచి ఇదే అండి షిప్. మొత్తం షిప్లో కూర్చున్నట్లుగా అక్కడ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. డ్రమ్స్తో వీళ్ళు సిట్టింగ్ అరేంజ్ చేశారు. ఇంకా మేమైతే లేట్ చేయకుండా అయితే మెనూ కార్డ్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేశాము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది చూడండి మీకు. స్టార్టింగ్ అయితే డ్రై ఐటమ్స్ ఉన్నాయి. ఫిష్ డ్రై, ఎగ్ గ్రేవీ, చికెన్ డ్రై, ఇలా ప్రతి ఐటమ్స్ అయితే మనకి నేను మెనూ కార్డ్లో చూపించేస్తున్నాను. రోటీ ఐటమ్స్ అయితేనేమి, నాన్స్ అయితేనేమి, టిఫిన్స్ అయితేనేమి, అన్నీ మీకైతే నేను చూపిస్తున్నాను. అన్నీ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయని అయితే నాకు అనిపించింది. మిల్క్ షేక్స్, మాక్టైల్స్ చూడండి, ఇక్కడ అంతా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కూల్ డ్రింక్స్ అయితే మనకి ఎంఆర్పి రేట్లోనే ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసామని అయితే చెప్పారు మాకు. ఇంకా లేట్ చేయకుండా మేమైతే గోబీ మంచూరియా అయితే ఆర్డర్ చేసాం స్టార్టింగ్. అది చూడంగానే లుక్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించేసింది. నిజంగా తింటూ ఉంటే మాత్రం నాకైతే సూపర్గా అనిపించిందండి. నేనైతే ఫస్ట్ టైం నేనైతే గోబీ నుంచి అయితే సాటిస్ఫై అయ్యాను. మా కజిన్ కూడా అదే అనేది, చాలా అంటే చాలా బాగుందని. ఇంకా మేము నాన్స్ అండ్ చికెన్ చిల్లీ గ్రేవీ అయితే మేము ఆర్డర్ చేసాము. గ్రేవీ మాకైతే అంతగా నచ్చలేదు, ఇంకా మిగిలినవన్నీ ఓకే అనిపించింది. అండ్ ఈ బుజ్జి ఫిషెస్ని చూసి ఎందుకు ఒక చిన్న వీడియో తీసుకుంటే బాగుండని ఆ వీడియోని కూడా నేను తీసేసుకున్నాను. ఇదండి బయట నుంచి మనం వ్యూ చూసామంటే నైట్ అయితే మనకు కలర్ఫుల్గా లైట్స్ తోటి అయితే మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నట్లే ఉంది. ఓ ఐఎమ్ కమింగ్. ఓకే వ్యూవర్స్, మీకోసం ఒకసారి హోటల్ అవుట్లుక్ అండ్ ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేద్దాం పదండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, టిఫిన్ సెషన్ చూసారు కదా. నైట్ అయ్యే కొద్దీ రష్ పెరుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గట్లేదు. చూసారా, ఇవన్నీ స్వింగ్స్. మనము ఇచ్చిన ఆర్డర్ వచ్చే వరకు ఈ స్వింగ్సే అండి మనకు టైంపాస్. ఇదంతా ప్లే ఏరియా. ఇది సిట్టింగ్ కోసం సెట్ చేసినటువంటి బోట్. అండ్ ఫైనల్లీ వీ కేమ్ అవుట్. బాయ్ తాజ్ ప్యాలెస్.